ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ చెప్పండి రా చూద్దాం. నేను చెప్తాను లేదురా, వాళ్ళు చెప్పమన్నాను. ఆల్మోస్ట్ 200 ఎపిసోడ్స్ అయిపోయాయి ప్రదీప్. ఇంకా ఎక్స్ మీద ఏమొస్తాయి? ఇంకేం లేవా? జిమ్ ని పాష్ గా జిమ్ అంటున్నాం. మజిల్స్ అని, స్ట్రక్చర్ అని, 6 ప్యాక్స్ అని, అవి ఏవేవో బొక్కలు ఇరిగే ఫీట్లు చేస్తున్నారు. అదంతా ఎందుకు? తిండి మానేసి చక్కగా పని చేసుకుంటే సరిపోదా ప్రదీప్? ఫస్ట్ వర్డ్ ఏదో వాడేవేంటది? జిమ్. XYM జిమ్. జిమ్ తెలుసు నాకు. XY జిమ్ ఏంటి? జిమ్ నుంచే జిమ్ లాగా మారిపోయింది. ఓ ఎక్స్ ఇంకా పదాలు లేక జిమ్ మాట్లాడుతున్నారు. వారు నాయను. ఓకే, అంటే తిండి మానేసి వర్కౌట్ చేస్తూ ఉంటారా? వర్కౌట్ చేసే వాళ్ళంతా తిండి మానేస్తారు అనుకుంటున్నారా? లేదమ్మా, నానా గడ్డి తినచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. దాని తగ్గట్టు ఎక్సర్సైజ్ చేయాలి, అంతే తేడా. మీరు తింటారా బానే? బర్గర్లు, పిజ్జా, పానీపూరి, చాట్ మొత్తం కవర్ చేస్తున్నారు కదా. చూడండి మీరు కూడా ఎంత స్లిమ్ గా ఉన్నారు. ఫీఫర్ పుల్లింగ్ అంటే తెలుసు అన్న. మొత్తం వాళ్ళందరూ లాస్ట్ నువ్వే ఉన్నావు తెలుసా? బాగా చదువుతావు అనుకుంటా. నీ పేరు? నిఖిల్ గౌడ్. ఓకే ఓకే, ఏం అనలేదు అన్న, పేరు అడిగారు. పేరే అడిగారా? కోప్పడతావే. ఏం చేస్తుంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? బీటెక్. కాదురా, నేను ఏమన్నాను? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, బీటెక్ ఇంకా అవ్వలేదు కదా. మొదలెట్టాక ఉంటుంది, సౌండ్ అంతా తగ్గిపోద్ది బీటెక్ స్టార్ట్ అయితే. పుల్లింగ్ అంటే ఆయిల్ పుల్లింగ్, కాట్ పుల్లింగ్ కాదు భయ. పులిహార. పుల్లింగ్ పుల్లింగ్ అంటే ఆయిల్ పుల్లింగ్, కాట్ పుల్లింగ్ కాదు భయ. అదే తెలుసుగా. లాగటం, మనం కింద ఉన్న వానికి పైకి లాగటానికి పుల్ చేయాలి. కానీ మనం తేడా బ్యాచ్ కదా. మనం కాదు, నేను. మనం తేడా బ్యాచ్ కదా. అదే పైన నాని కిందికి లాగడానికి పెట్టేస్తేదా మనం ఎదగడంలో పెట్టాం. అందుకే మేము ఇలా ఉంటాం. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద వేదాంతాలు మాట్లాడావంటే నీకు కూడా ఇందులో అక్షరం ముఖ్యని అర్థమైందా? అర్థమైంది. చీటీ బాగా చదువుంటావు అంతే, నాకు అర్థమైంది. చీటీ లేవు భయ్యా. చీటీ లేవులే నీకు? అరే మా షో ఎదిగింది అయితే, కూర్చో. ఆర్ అంటే రూమర్స్ అన్న. రూమర్స్ అంటే ఏమో కాదు, పని పాట లేకుండా కడుపులో గడిబిడైతుంది కదా. వాళ్ళు సెలబ్రిటీస్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద రూమర్స్ చేస్తారు. అట్లనే మా ఫ్రెండ్ వీడేనా సూరజ్. సూరజ్ బానా? నాకు రకుల్ ప్రీత్ సింగ్ ప్రపోజ్ చేసింది, కానీ నేను రిజెక్ట్ చేసినారా అని చెప్పిండు. అట్లనే నీకు కూడా ఏదైనా రూమర్ గానీ, నువ్వు ఏదైనా ఫేస్ చేసిన రూమర్ గానీ ఏమన్నా ఉంటే చెప్పాయా? రూమర్లు మా మీద మాకు తెలియవు, మీకే ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. అవునా? మీరు చెప్తేనే నాకు ఆనందంగా ఉంటుంది. ఏమేమి నమ్మి చెప్ప. అదే నేను అడుగుతున్నా. అదే హెబ్బా పటేలా? హెబ్బా నీకు పెళ్ళైందని రూమర్ వచ్చిందనా? అవును. ఎప్పుడు? మొన్న వచ్చింది యూట్యూబ్ లో. ఆ రూమర్ ఎప్పుడు వచ్చిందా? పెళ్లి ఎప్పుడైందా చెప్పా అని అడుగుతున్నా. లేదు భయ్యా, ఎకరాలు ఖాళీ, 2 టికాణాలు వెయిటింగ్. సో గ్యారంటీ చేసుకుంటా, త్వరలో చేసుకుంటా. ఓకే. ఈ ఫర్ ఈగో నా. దీని అమ్మ జీవితం. ఎడుతుందేంటి భయ్యా? దీని అమ్మ జీవితం ఇంత పుట్టటి నుంచి. దాని తర్వాత నేను చెప్పమ్మా. ఇంత పుట్టటి నుంచి స్టార్టింగ్ నుంచి చెప్పు. దీని అమ్మ జీవితం ఇంత పుట్టటి నుంచి సచ్చే ముసలాడి వరకు ప్రతి ఒక్కరికి ఈగోనే ప్రదీప్. అందరూ అన్నం తినే బదులు ఈగో తిని బతుకుతుంటారు ప్రదీప్. ఈగో అంటే కొవ్వు పట్టిన గాడిది. ఎగ్ తిని హాయిగా తుంగోక ఈగో ఎందుకు చెప్పు? అందరూ నీలా నాలా ఉండకుండా మనం రోజు అంటే గుడ్లు తింటున్నాం కాబట్టి మనం ఇలా ఉన్నాం నాన్న. వాళ్ళు ఎగ్గులు తినట్లేదు, అది బాధ. నువ్వు ఇప్పుడు స్టడీస్ కాకుండా నువ్వు ఇంత విప్లవాత్మకంగా ఉన్నావంటే, అంటే ఇంత చిన్న వయసులో నీకు ఈగో ఉండకూడదు, ఇవన్నీ ఎలా అర్థమయ్యాయి? మీ ఇన్స్పిరేషన్. నా ఇన్స్పిరేషన్ స్టడీస్ లో తీసుకోండి, పర్లేదు, ప్రాబ్లం లేదు. నేను బాగా చదువుతావు నువ్వు? చదువుతాను. ఇలాంటి విషయాలు ఎలా తెలిసే నీకు అని అడుగుతున్నా. స్లిప్పులు చదువు. జాగ్రత్త నాన్న, ఎగ్జామ్ వాళ్ళకి జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్ అంటే సొల్లింగ్.
సొల్లింగ్ యా అంటే నథింగ్ బట్ సొల్లు చెప్పుకోవటం. నేను రోజు మాట్లాడేది. ఇప్పుడు ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు అసలు విషయం మాట్లాడుకోకుండా సొల్లు చెప్పుకోవటమే ఎక్కువ అయిపోయింది. సొల్యూషన్ కంటే సొల్లు ఎక్కువ అవుద్ది. ఇప్పుడు హలో అని స్టార్ట్ చేస్తారు, ఇంకా సొంగ కాలే వరకు సొల్లు చెప్పుకుంటూనే ఉంటారు. ఆపండి బాబు ఆపండి, ఇప్పుడైనా ఎంత వరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుకోవచ్చు కదా, సౌండ్ పొల్యూషన్ ఆపొచ్చు కదా. అవునవును, అంటే రాసుకుంటే బెటర్. నీ డైలాగ్ ఏంటి చెప్పు, ఓకే నా డైలాగ్ ఇది అని అంతవరకు మాట్లాడు, లెక్క ఉండాలి కదా దేనికైనా. వెరీ గుడ్. ఆవిడ కూడా చూసారా పద్ధతిగా కాసేపు చెప్పి ఆపేసింది ఆవిడ. కాదు నిజంగా సొల్లు ఎంత వరకు ఉంటుందో అంతవరకు మాట్లాడాలి కదా, అదర్ టాపిక్స్ మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం. అలాగే చేద్దాం. టీచర్ ఇదిగా వెంకటలక్ష్మి. నాది లాస్ట్ ఎస్. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా మాట్లాడు. ఎస్ అంటే సలహా. సలహాకి అంటే దీనికైతే పెద్ద చరిత్ర ఉంది. సలహా ఇంకా సాయం గురించి మనం కొంచెం లింక్ ఏముందో మాట్లాడుకుందాం. ఓకే. సలహాలు ఇవ్వడానికి 100 మంది సాయం చేస్తారు. మీరు మాట్లాడుతుంటే ఎలా ఉంది చక్క. చిన్నప్పుడు దూరదర్శన్ లో పందులు వాటి పెంపకాలు, పందుల్ని మొదటిగా పూర్తిగా కడుక్కుని సలహాలు ఇవ్వమంటే 100 మంది సాయం చేస్తారు, కానీ సాయం చేయడానికి ఒక్కరు కూడా రాదు. కలికాలం ఏం చేద్దాం, పాపాలు పెరిగిపోతున్నాయి. నేను మాత్రం ఎంత మోస్తాను. అల్లా ఆమెన్ జీజస్ ఈ పాపాలను క్షమించి. ఇలా చేయి పెట్టి చూపించి చేయి చూపించేపా లాస్ట్ డైలాగ్. ఈ పాపాలు థ్యాంక్ యూ. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇటు నుంచి స్టార్ట్ చేస్తా అనుకున్నా. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు పాపాలు బాగా పెరిగిపోయాయి అని ఎప్పుడు అనిపిస్తుంది? పెళ్లి కాక ముందే పాపం కంటే పాపం ఎక్కువ అయిపోయింది అనిపిస్తుంది. పార్దాయ ప్రతిభోది. హాయ్ ప్రదీప్ బావా. ఫైనల్ ఎగ్జామ్స్ రాసాక ఫైనల్ ఎగ్జామ్స్ లో పేజీలు ఆన్సర్ రాక తీరా రిజల్ట్స్ వచ్చినాక చూస్తే ఫెయిల్ అని రిజల్ట్ వస్తే అప్పుడు పాపాలు బాగా పెరిగిపోయాయి అనిపిస్తాయి. ఇప్పుడు ఎడిషనల్ ఎన్ని తీసి కనీసం పేజ్ నెంబర్స్ బట్టైనా మార్కులు వేస్తున్నా అయిపోయారు. అప్పుడు ఈజీగా పాస్ అయిపోయే వాళ్ళం. మనం తిరుమల కొండ పోయినప్పుడు గోవింద గోవింద అనకుండా మామ ఈ పోరి మస్తు ఉంది అని అంటాం కదా, అప్పుడు పాపాలు ఎక్కువ చేసినాడు అనిపిస్తుంది అన్న. రిటర్న్ లో పడిపోద్ది అడిగి. పక్కన వైఫ్ ని పెట్టుకొని పక్కన వైఫ్ ని చూసినప్పుడు పాపాలు పెరిగిపోయినాయి అనిపిస్తుంది. ఈ విషయం ఈవిడికి ఎలా తెలిసిందా అని నా డౌట్ వచ్చింది అనమాట. వాళ్ళు వైఫ్లు చూసుకుంటున్నాడు, మధ్య నువ్వెందుకు చూసావు? సండే కూడా ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టినప్పుడు పాపం ఎక్కువైంది అనిపిస్తుంది. అరే డిగ్రీ ఏ స్కూల్? నువ్వు విద్యార్థి. అవును నువ్వు విద్యార్థివే. ఏ స్కూల్ అన్నా? కాలేజ్ లో చదువుతున్నావా? ఏం చదువుతున్నావు కాలేజ్ లో? సెకండ్ ఇయర్. ఏది ఎంబీబీఎస్? ఎంబీబీఎస్ అంటే అదేగా ఫ్లైఓవర్ మెట్రో అవన్నీ కట్టాలి అదేగా? అదే అర్థమైంది. ఎంబీబీఎస్ అంటే మెట్రోలు అవి రోడ్లు అవి వేస్తారంట. 7th క్లాస్? 9th క్లాస్. ఓ వెరీ గుడ్. సో తనే యంగెస్ట్ ఇక్కడ, ఇంకెవరు ఉన్నారా? ఓ ఏ క్లాస్? MALLB. ఓసారి నుంచో పాప. ఏం చదువుతున్నావు? MALLB. MALB అంటే అదే కదా, ఆపరేషన్స్ చేయాలి. బోన్ కాదు, డాక్టర్. MALLB అంటే డాక్టర్. యా ఓకే ఓకే వెరీ గుడ్. మనమే ఒక గుడి దగ్గర చెప్పులు దుబ్బేసి ఇంకో గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మన చెప్పులు ఇంకోటి దుబ్బేస్తే పాపం పెరిగిపోయింది అనిపిస్తుంది. నువ్వు మరీ ఖాళీగా ఉన్నావురా. అమ్మాయిల బట్టలు తరిగిపోవడం చూసి అర్థమైందిలే. మైక్ పక్కనోడికి ఇచ్చే, పక్కనోడికి మైకి దాని విడదా. అమ్మాయిల డ్రెస్ మీద కమెంట్ చేస్తాను ఇట్లా. ఈ 2 వేలతో ఆహా నీ కాలు పొట్టన వేలు పట్టుకోను నువ్వు పట్టుకో. అలాగే ఉండి భయ ఎప్పుడు వస్తా అలాగుండి. రెండమ్మా రండి, మీ ఓటు హక్కు వినియోగించుకోండి. గుండె తట్టి
చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లలో. హాయ్ డార్లింగ్. ఎక్కడ డార్లింగ్? ఇక్కడ డార్లింగ్. అది ఆడియో వచ్చింది, వీడియో రాలా. నేను నీకు సైట్ కొట్టేటప్పుడు నా పక్కన అమ్మాయి నీకు సైట్ కొడితే అప్పుడు పాపం పెరిగిపోతుందని అనుకుంటాను. తప్పమ్మా, అలా 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 విడదీసుకోవద్దు. ఇప్పుడు నేను కాజల్కి లైన్ వేస్తాను, బొంబేలో ఉన్నాడు కాజల్కి లైన్ వేస్తాడు, తప్పులేదు. చివరికి ఎవరికి పడదన్న విషయం మాకు తెలుసు కాబట్టి. నమస్తే ప్రదీప్ అన్న. ఏం తడిపేసిర్రు నేను మొత్తం? చెప్పు డార్లింగ్, నీ పేరేంటి? నా పేరు ఆనంద్. ఏం చదువుతున్నావు? డిగ్రీ. ఇయర్? సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఉన్నాయా, పైపోయినాయా? ఆన్ ది వే. అర్థమైంది అర్థమైంది. ప్రదీప్ ని చూస్తే అనిపిస్తుంది పాపాలు చేస్తూ ఉంటాడని, అందుకే ఇంకా పెళ్లి కాకుండా అలానే ఉన్నాడు. కొంచెం కరెక్షన్ అన్న, ఎంతో పుణ్యం చేసుకుంటే ఇంకా పెళ్లి చేసుకోగలడు. డార్లింగ్, నీ దగ్గర మంచి బాడీ లాంగ్వేజ్ ఉంది, దాన్ని కింద. నెక్స్ట్ ఏంటి? ఆనంద్, లెట్స్ డాన్స్. Let's go. సూపర్ డాన్స్ చేసే బ్రదర్, అసలు ఆయుసం కూడా రావట్లేదు నీకు. వండర్ఫుల్. సేమ్ రూట్ లో వెనక్కి వెళ్ళిపో. హాయ్ ప్రదీప్. హాయ్, ఐఎమ్ శివాని. ఐఎమ్ శివాని గారు, చెప్పండి. అంటే మూవీ టికెట్ 150 ఉండి పాప్కార్న్ ఇంకా కూల్ డ్రింక్ రేట్ 300 ఉన్నప్పుడు పాపం బాగా పెరిగిపోయింది అనిపిస్తుంది. లేకపోతే టికెట్ కొంటే ఫ్రీగా తెచ్చి పాప్కార్న్ ఇస్తాడు నీకు. ఓకే, మీరు ఒక్కళ్ళే వెళ్తారా సినిమాకి? ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో. నాకు అర్థమైంది. ఓకే, ఐ గాట్ ఇట్. ఎందుకమ్మా ఆ పాపాలు మనకెలా ఉండవు? టికెట్ మనం పెడితే పాప్కార్న్ ఆడి పెడతాడు. తెలుసుగా, అర్థమైందిగా. బావగారిని అడిగాను చెప్పి. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. 10 ఏళ్ల పిల్లాడు కూడా వాళ్ళ నానే తాగాల బ్రాండ్ తాగాలనుకుంటాడు. నీకే అనిపిలే పెద్ద తేడా. ఇక్కడ దాకా ఏమొస్తావులే, అక్కడే ఉంగో. వెరీ గుడ్. ఎదుటోడితో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదు, దమ్ము. పూరికి లవ్ లెటర్ ఇచ్చి మీ అక్కకి అని చెప్తే ఆమెకి నా దగ్గరే పెట్టుకుంటా అన్నప్పుడు పాపం పెరిగింది అనుకుంటామన్నా. పర్లేదు కదరా, దాంట్లో ఏమో తప్పు. నేను ట్రై చేసింది వాళ్ళ అక్క కన్నా. ఓన్లేరా, చెల్లి పడింది కదరా. 1+2 బోనాన్సా నాకు వద్దన్నా. 1+2 నీకు ఇవ్వట్లేదు అక్కడ. అక్కేలాగా పడదు కాబట్టి చెల్లి ఇచ్చారు. అది ఆల్రెడీ పడ్డదన్నా, లైన్ లో ఉంది. దానికి లవ్ లెటర్ నీకు ఇస్తే ఇది పెట్టుకుంటుంది. ఈ అబ్బాయి ఎవడో క్లారిటీగా ఉన్నాడు.